హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అంతా కసువు అయితే ఊడ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా శుభ్రంగా చూడండి, మొత్తం ఇల్లంతా ఒకసారి అయితే అంతా కసువు ఊడ్చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కాఫీ తాగాలి ఫ్రెండ్స్. సో కిచెన్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఒక కప్ కాఫీ చేసేసుకొని కాఫీ అయితే తాగుతాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కిచెన్ ఎలా ఉందో. నేను ముందు రోజు నైట్ అంతా నీట్గా చేసేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి కట్ట క్లీన్ కడిగేసుకున్నాను. ఇక్కడ చూడండి స్టవ్ కూడా నైట్ పడుకునే ముందు ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. స్టవ్ను కూడా చూడండి. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నైట్ ఎన్ని కడిగాను సామాన్లు, టప్పు నిండా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎన్ని కడిగాను ఫ్రెండ్స్. టప్పు నిండిపోయింది అనమాట సామాన్లు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సామాన్లు కడిగాను అనమాట. సింక్ రాత్రి కడిగేసుకున్నాను నీట్గా. ఇక్కడ చూడండి స్టవ్ నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే టిఫిన్ ఇడ్లీ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇవి ఊరుమిరపకాయలు అనమాట. నైట్ చేసుకున్నాం మంచిగా పప్పు. ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి. సో ఇలా అనమాట. వెళ్ళి పాలు అయితే తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్నట్టున్నాయి పాలు, కొన్ని ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. నేను ఒక అర్ధ లీటర్ ప్యాకెట్ ఒక 2 days చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి. సో మా ఆయనకంతా చాలా పొదుపు అనమాట నేను చేసేది. అయినా కూడా ఎంత చేసినా ఏమీ పెట్టర్లేండి ఫ్రెండ్స్. అసలు మనం ఎంత పొదుపు చేసినా అనరు, ఏం చేయరు. కాకపోతే ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి తక్కువే. ఒక చిన్న కప్పు తాగేస్తాం కాబట్టి ఒక 2 days అవుతుందన్నమాట. అవన్నీ పాలు ఒక 3 days కానీ వస్తాయి, 3 పూటలు. ఎందుకంటే నేను 2 పూటలు కూడా తాగాను ఫ్రెండ్స్ కాఫీ ఎక్కువ. సాయంత్రం పూట తెలుసు కదా, నేను రాగి జావ తాగుతుంటాను అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ బోర్లించాలి, కాకపోతే ఇప్పుడు కాదు, ఇంకా కొద్దిసేపు అయినాక కాఫీ తాగినాక బోర్లిస్తాను. ఫస్ట్ ఇవి కాఫీ పెట్టేసుకుంటాను. మా పాప మా బాబు అయితే గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. అందుకే ఎవ్వరు లేరు ఇంట్లోన. వాళ్ళ డాడీ, మా బాబు, పాప అందరూ అయితే గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడైతే కాఫీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. ఇది లైటర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ లైటర్ చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, కిందకంటే ఆఫ్, పైకంటే ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ లైట్లో పడతాయి, తర్వాత ఇక్కడ బటన్ ఉంది చూడండి. ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఫ్రెండ్స్ ముందైతే ఫ్లేమ్ వస్తుంది. చూడండి చూపిస్తాను. ఈ బటన్ నొక్కేస్తాను. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే ముందు ఫ్లేమ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కదా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్లేమ్. చూడండి ఆఫ్ అయింది. ఇదనమాట. ఇక్కడ చూడండి చిన్నగా ఇది వచ్చేసి ఛార్జర్ పెట్టుకోవడానికి. సో ఇది ఎలక్ట్రిక్ ఛార్జర్ అనమాట. ఇక్కడ ఛార్జర్ పెట్టుకుంటే దీనికి ఛార్జర్ నిండిపోతుంది. ఇలా ఆన్ చేసుకోవాలి. చూడండి 1 2 3 4 ఇవి 4 హోల్స్ అయితే ఇలా బ్లూగా ఉండాలన్నమాట. అప్పుడు ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఇది ఆఫ్, ఇది ఆన్. తర్వాత ఇది నొక్కాలి. ఆన్ చేసేసి పైన నొక్కేస్తే ఇక్కడ చూడండి ఫ్లేమ్ ఎంత బాగా వస్తుందో. ఇలా ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అక్కడ పాలు అయితే మరుగుతున్నాయి. ఇందులోకి చక్కెర వేసేస్తాను. కొంచెం బాగా పొంగేటప్పుడు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇంత వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. చాలు, కొద్దిగా వేస్తాను, ఒకళ్ళు తక్కువ వేస్తుందేమో. ఇంకా కాఫీ పెట్టేసుకొని స్టవ్ కట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను.
ఇక్కడైతే కాఫీ పౌడర్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను బ్రూ సూపర్ స్ట్రాంగ్ అని సారీ ఇందులో వేసుకోకూడదు ఫ్రెండ్స్. నేను ఇందులో వేసుకుంటాను అనమాట. ఇందులో వేసేసుకొని ఫస్ట్ కాఫీని ఫిల్టర్ చేసుకుంటాను బాగా. 3 4 చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత చిన్నగా ఉందో, అందుకే దీంతో 4 వేస్తాను ఫ్రెండ్స్. అంతే, మళ్ళీ ఎక్కువేం వేసుకోను. అక్క ఏంటి ఎక్కువ వేసేసుకుంటుంది కాఫీ పౌడర్ అనుకోకండి ఫ్రెండ్స్, అది చాలా చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి కాఫీ అయితే తయారు చేసేసుకున్నాను నేను. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా వేడి వేడిగా మంచి బ్రూ కాఫీ అయితే రెడీ. ఇక్కడ నేను తాగాల్సిన కప్పులోనైతే వేసేసుకుంటాను. ఇవన్నీ తర్వాత కడిగిస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేను సింక్లో వేసేసుకుంటా తర్వాత. చూడండి ఫ్రెండ్స్, కాఫీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నేను ఫ్రెండ్స్ మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు ఖచ్చితంగా మీ ఆదరణ అయితే లభించాలి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడడం వల్ల నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి. ఇక్కడ ఇంకా కాఫీ అయితే చిల్ అవుతాను ఫ్రెండ్స్, మంచిగా కూర్చొని తాగేస్తాను. అమ్మయ్య, కింద కూర్చుంటున్నాను ఫ్రెండ్స్, నేనైతే కింద. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయింది ఫ్రెండ్స్. టైము కాఫీ తాగేస్తాను, 8 అవుతుంది. తర్వాత 8 o'clockకి ఇంకా ఇడ్లీ చట్నీ ఫ్రెండ్స్. టిఫిన్ అయితే ఈరోజు మా ఇంట్లో ఇప్పుడు ఇడ్లీ చట్నీ అయితే ప్రిపరేషన్ చేసేస్తాను. ఈరోజు లంచ్ కూడా చాలా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. పప్పు చేయాలి, అన్నం చేయాలి, ఏదైనా కర్రీ చేయాలి. ఆయనకి మధ్యాహ్నం వల్ల డ్యూటీకి వెళ్ళిపోవచ్చు ఈరోజు. సో కాబట్టి రొట్టె కూడా చేయాలి, చపాతీ కానీ రొట్టె కానీ, ఇన్ని పనులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు మధ్యాహ్నానికి. ఇప్పుడైతే కాఫీ తాగేసి ఇడ్లీ చట్నీ అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ కాఫీ అయితే. ఇక్కడైతే ఇంకా కాఫీ తాగేసాను ఫ్రెండ్స్. తాగేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. చూడండి, ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నాను. చట్నీ అయితే తయారు చేసేద్దాం ఫస్ట్ అనేసి. ఇడ్లీ ఏం ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది తొందరగానే. కాబట్టి చట్నీ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇంకా చూడండి ఎన్ని సరిపడా. కొంచెం మేము కారంగానే చట్నీ బాగా తింటాం కాబట్టి చాలా ఎక్కువ తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ప్రతిరోజు మొదటి నుంచి చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతాయి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కడిగేసాను, ఇంకా టమాటాలు కూడా కడిగేసి కట్ చేసి ఇంకా అందులో వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది కంటిన్యూ వ్లాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఈ పాట తర్వాత నెక్స్ట్ పాట కూడా అప్లోడ్ చేస్తాను. ఇడ్లీ తయారు చేయడం ఇక్కడికి ఇంకా ఎక్కువైపోయింది, 8 minutes అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్కువ పెట్టినా బాగోదని, ఎందుకంటే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇడ్లీ తయారు చేయడం, చట్నీ ప్రిపరేషన్ చేయడం. సో పార్ట్ 2గా కూడా వస్తుంది, కంటిన్యూ వ్లాగ్గా అయితే పెడతాను. కంటిన్యూ వ్లాగ్ అని చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.